ఆశ్వయుజ మాస ఆరంభంలో జరిగే దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రముఖ నిర్మాణ సంస్థ ఆదిత్య కన్స్ట్రక్షన్స్ ఈ ఏడాది కూడా ఘనంగా జరుపుతోంది. హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉన్న ఆదిత్య ఫార్చ్యూన్ హైట్స్ లో ప్రత్యేకంగా సిద్ధం చేసిన మండపంలో కొలువుదీరిన అమ్మవారికి వరుసగా మూడవ రోజు పూజలు జరిగాయి. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి, రెండవ రోజున వేదమాత గాయత్రిగా అనుగ్రహించిన అమ్మవారు మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చారు. ఉదయం పూజ అభిషేకం నిర్వహించగా సాయంత్రం పూజతో పాటు లలిత సహస్రనామ పారాయణం, కుంకుమార్చన జరిగాయి. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణాదేవిని దర్శించుకుంటే ఆకలి దప్పులు ఉండవని, సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తే ధన ధాన్య వృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయని నమ్ముతారు. ఈ రూపంలో ఉన్న శక్తి రూపాన్ని అర్చిస్తే బుద్ధి వికాసం, సమయస్ఫూర్తి, బుద్ధి కుశలత కలుగుతాయని వేద పండితులు తెలియజేశారు. ఆదిత్య సంస్థ 99 టీవీ సిబ్బంది భక్తి శ్రద్ధలతో ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. శివుడే ఆ మహేశ్వరుడే పిత నా భక్తులే స్వదేశో పాటించరో అది పాటిస్తూ తమ పిల్లలకు కూడా భోజనం చేసేటప్పుడు కొన్ని నీళ్లు తీసుకొని ఆ భోజనం పిల్లలకు కూడా భోజనం చేసేటప్పుడు కొన్ని నీళ్లు తీసుకొని ఆ భోజనం